హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి ఫుల్ గ్రేవీ గుత్తి వంకాయ కర్రీ. నోట్లో వేసుకుంటే అమృతంలో కరిగిపోతుందండి. ఈ ఫుల్ గ్రేవీ గుత్తి వంకాయ తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే అన్నమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము ఈ గుత్తి వంకాయ కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులోకి 1 కప్పు వరకు వేరుశనగ పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి రెడ్ కలర్ లోకి అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇదే ప్యాన్ లోకి 2 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, కొంచెం 3 వరకు లవంగాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి స్మెల్ అనేది మంచి స్మెల్ వస్తుంది అనమాట, ఇవి బాగా ఫ్రై అయితే అన్నమాట. ఇంకా ఇవి బాగా ఈ మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇంకొక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇందులోకి ఇదే ప్యాన్ లోకి ఇంకొక 4 వరకు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం గట్టిపడిన తర్వాత ఒక 3/4 కప్పు వరకు ఎండు కొబ్బరిని కూడా వేసుకొని జస్ట్ డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక ప్లేట్ లోకి తీసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా చల్లారి పెట్టేసుకోవాలన్నమాట. ఇవన్నీ చల్లారే లోపు ఇంకా వంకాయల్ని క్లీన్ చేసి కట్ చేసుకుందాం. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోవాలి. అందులోకి 3 స్పూన్స్ వరకు కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకొని ఈ సాల్ట్ బాగా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలన్నమాట. వాటర్ లో బాగా కరిగిపోవాలి. ఈ వాటర్ ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బాగా క్లీన్ చేసి పెట్టుకున్న వంకాయల్ని 4 ముక్కలుగా, అంటే 2 వైపులు కట్ చేసుకుంటే మనకి ఇట్లాగా 4 పీసెస్ గా వచ్చేస్తాయి అన్నమాట. అన్ని వంకాయల్ని ఇట్లాగే క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. మరి అంచుల వరకు కట్ చేసుకోవద్దు. అంచుల వరకు కట్ చేసుకుంటే అవి ఓపెన్ అయిపోతాయి, స్ప్లిట్ అయిపోతాయి అన్నమాట. ఇట్లాగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నిటిని సాల్ట్ వాటర్ లో వేసేసుకోవాలన్నమాట. ఇలా సాల్ట్ వాటర్ లో వేసుకోవటం వల్ల వంకాయ అనేది చేదు రాదు. ఇంకా మనము మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా చల్లారిన మసాలా దినుసులు, వేరుశనగ పప్పు, కొబ్బరి అన్నిటిని వేసేసుకోవాలి. 1/4 కప్పు వరకు అల్లము, 1/4 కప్పు వరకు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఒక 2 టమాటాలని మీడియం సైజ్ కి కట్ చేసి పెట్టుకొని వేసుకొని మంచిగా స్మూత్ పేస్ట్ లాగా చేసి పెట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మంచిగా స్మూత్ గా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైకి ప్యాన్ తీసుకోవాలి. ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలన్నమాట. మనం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 గంటల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత 2 వరకు మీడియం సైజ్ ఆనియన్స్ ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. 3 వరకు పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా కట్ చేసి పెట్టుకొని ఈ ఆనియన్స్ బాగా ఎర్రబడేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ బాగా ఎర్రబడిపోయిన తర్వాత ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ మసాలాని వేసుకొని బాగా ఈ ఆనియన్స్ లోకి కలిసిపోయేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇంకా వీటిని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మసాలాని ఇందులోకి కొంచెం పసుపు, 1 స్పూన్ వరకు కళ్ళుప్పు వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలాగా గరిటెతో తిప్పుకుంటూ 1 నిమిషం వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఈ మసాలా అంతా మంచిగా కుక్ అయ్యేటట్టు ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలన్నమాట. 10 మినిట్స్ తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మసాలా మొత్తాన్ని మనము మీడియం ఫ్లేమ్ లో కానీ సిమ్ లో కానీ ఉంచుకోవాలండి, లేకపోతే అడుగు అంటుకునేది అనమాట. ఇంకా ఈ టైంలో మనం క్లీన్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా ఈ మసాలాలో పెట్టుకోవాలన్నమాట. మంచిగా స్ప్రెడ్ చేసుకున్నట్టు పెట్టేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్లు వరకు కారము, ఒక 2 స్పూన్లు వరకు సాల్ట్, ఉప్పు కారాలు మీ టేస్ట్ కి తగినట్టుగా వేసుకోండి. ఇందులోకి ఇంకొక కప్పు వరకు, నేను చూపిస్తున్న కప్పు వరకు వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి ఈ మసాలా వంకాయల్లోకి వెళ్ళేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ కూడా మీరు గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ చూసుకొని మీకు ఇష్టమైనంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి.
కాకపోతే ఇక్కడ ఒక 2 నిమిషాల వరకు కొంచెం ఈ వంకాయలన్నీ మసాలాలోకి వెళ్ళేటట్టుగా కొంచెం కలుపుకోవాలన్నమాట బాగా. ఇంకా లాస్ట్‌లో మంచిగా కరివేపాకు పైనే చల్లుకొని మూత పెట్టేసుకొని సిమ్‌లో పెట్టుకొని మంచిగా ఒక 20 మినిట్స్ వరకు సిమ్‌లో పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. అస్సలు హైలో కానీ, మీడియంలో కానీ అస్సలు పెట్టుకోవద్దు. ఇలాగా సిమ్‌లో పెట్టుకోవటం వల్ల మనకి వంకాయలనేవి చాలా బాగా కుక్ అయిపోతాయన్నమాట. అండ్ మసాలా ఈ గ్రేవీ మొత్తం మంచిగా పట్టుకుంటుంది. ఉప్పు, కారాలనేవి మంచి టేస్ట్‌ని ఇస్తాయన్నమాట ఈ వంకాయలకి. సో, అందుకని సిమ్‌లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకు సిమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకా లాస్ట్‌లో మీరు ఉప్పు, కారాలు అనేవి చెక్ చేసుకోండి. తర్వాత ఇంకా కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకోండి. మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా! బాగా మంచిగా సాఫ్ట్‌గా అయిపోయినాయి వంకాయలనేవి. ఇంకా ఇట్లాగా ఇంకొకసారి కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇంకా అంతేనండి. ఫుల్ గ్రేవీ గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా! నోరు ఊరిపోతుందన్నమాట చూస్తుంటేనే. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది థిక్‌గా. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.